ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే ఆయన మాట ఆయనే వినరు. 6 అయినా 106 పంతం వేడరు. ఆయన ఏం సాధించారు? పొలిటికల్ గేమ్లో నేము ఫేము పోయిన ఆఖరికి ఆయన మూలమైన కులంలో మరొక కులం పేరు జతైంది. కిర్లంపూడి పెద్ద ఆయనకు చివరికి ఏం మిగిలింది? కాపు ఉద్యమ నాయకుడికి ఆఖరికి దక్కిందేంటి? ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. కులం పోయింది, పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. పేరు పోయింది, కూతురు దూరమైంది. కిర్లంపూడి పెద్ద అయిన పరిస్థితి ఏంటిప్పుడు? కాపు ఉద్యమ నేతకు చివరకు దక్కిందేంటి? ఏంటండి ఏం మిగిలింది? ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డి. ముద్రగడ పద్మనాభం అన్నంత పని చేస్తారు, తన పేరు మార్చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయారు. శబద్ధానికి కట్టుబడి ఉన్నారంటూ అధికారికంగా నేమ్ చేంజ్ చేసుకున్నారు. పంతానికి పోయి మరింత రాద్ధాంతమయ్యారంటూ ఆయన అభిమానులు చర్చ జరుగుతోంది. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలు ఎంత రసవత్తరంగా, ఎంత వాడివేడిగా జరిగాయో దేశమంతా చూసింది. మాటల తూటాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం సలసలమండే అగ్నిపర్వతాన్ని తలపించింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆటం బాంబుల్లాంటి డైలాగులు జారవిడిచారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటారని సవాల్ విసిరారు. పిఠాపురంలో ఏకంగా ఓ మండలం బాధ్యతను కూడా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ గెలిచే అవకాశమే లేదని, ఓడించి తీరతామని ముద్రగడ శపథం చేశారు. లేదంటే పేరు మార్చుకుంటారంటూ ఛాలెంజ్ చేశారు ముద్రగడ. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, లోకువా మా జిల్లా వాళ్ళు అంటే చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పిఠాపురంలో ముద్రగడ కాపు కాసిన పవన్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. పిఠాపురంలో జనసేన అధినేత గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో సోషల్ మీడియాలో ముద్రగడ సవాల్పై ట్రోలింగ్ ఓ రేంజ్లో సాగింది. ముద్రగడ పేరు మార్పు ఎప్పుడంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతి పరులు సూటిపోటి పోస్టింగులతో రచ్చ చేశారు. అసలు ముద్రగడ మాట మీద నిలబడతారా అంటూ కత్తులు నూరారు జనసేన కార్యకర్తలు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చారు ముద్రగడ. సవాల్కు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే పేరు మార్చుకుంటున్నట్లుగా ముద్రగడ ప్రకటించేశారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి గెజిట్ దరఖాస్తు చేయడం, వెనువెంటనే ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలను స్వయంగా మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ముద్రగడ అధికారికంగా తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిందని ప్రకటించారు. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను, యాక్సెప్ట్ చేసిందండి. ఎన్నికలకు ముందు ఆవేశంతో ఊగిపోయిన ముద్రగడ అంతే వీరావేశంతో తన పేరును మార్చేసుకున్నారు. మొన్నటి వరకు ముద్రగడను ట్రోల్ చేసిన వారంతా సైలెంట్ అయ్యారు. చెప్పినట్టే పేరు మార్చుకున్నాడంటూ ట్రోలింగ్ ఆపేశారు. ముద్రగడ మాట మీద నిలబడ్డారని వ్యంగ్యాస్త్రాలతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ అభిమానులు, కాపు ఉద్యమ నాయకులు మాత్రం ఈ పేరు మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. కాపు ఉద్యమ నాయకుడిగా మాట మీద నిలబడ్డారని గర్వించాలో, లేదంటే ఏకంగా మరో కులం పేరును తన పేరు చివరన తగిలించుకున్నందుకు బాధపడాలో వారికి అర్థం కావడం లేదు. ఎన్నికల్లో నేతలు లెక్కలేనన్ని హామీలు, వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఎన్నికల తర్వాత వాటిని పక్కన పడేస్తారు. ప్రజలు కూడా అలాంటి మాటల్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఆయన పేరు మార్చుకోవాలని ప్రజలేం భావించలేదు. ఎన్నికల తర్వాత అయ్యిందేదో అయిపోయిందని ప్రజలు అనుకున్నా ముద్రగడ పద్మనాభం మాత్రం పంతం పట్టారు. అధికారికంగా పేరు మార్చుకున్నారు. ఆయన అభిమానులు, కాపు సంఘాల నేతలు మాత్రం ఇలాంటి నిర్ణయాన్ని సహించలేకపోతున్నారు. కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్ లాంటి నేత పేరుకు మరో కులం జత కావడాన్ని ఊహించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పవర్లోకి వచ్చి ఉంటే ముద్రగడ లెవెల్ మరో లెవెల్లో ఉండేది. కనీసం పిఠాపురంలో పవన్ ఓడిపోయినా ముద్రగడకు పరువు దక్కేది. ఒక కాపు నేత అదే కమ్యూనిటీకి చెందిన మరో బలమైన నేతను ఓడించాలని శపథం చేయడం ప్రజలు స్వాగతించలేదు అనడానికి ఫలితాలే నిదర్శనమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి పేరు మార్పును సొంత సామాజిక వర్గ ప్రజలే జీర్ణించుకోలేకపోతుంటే ఇక కూతురు సెటైర్లు ముద్రగడను మరింత బాధిస్తున్నాయి. పేరు మార్చుకోవడం కాదు, తీరు మార్చుకోవాలని ఆమె ఏకంగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తండ్రిపై సెటైర్లు సంధిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు.
కూతురు క్రాంతి ముద్రగడ పేరు మార్చుకున్నారు గాని ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. తన పేరు మార్చుకున్న ముద్రగడకు కాపుల విషయం ఎందుకని ప్రశ్నించారు క్రాంతి. మొత్తానికి కులం పోయింది, పేరు పోయింది, ముద్రగడకు చివరకు ఏం మిగిలిందన్న చర్చ సాగుతోంది.